నమస్తే YR5 న్యూస్ కి స్వాగతం। ఆక్రమించుకున్నారు। ఇట్లా మా బావ ఇట్లా ఎస్సీ మమతా హస్బెండ్ రమేష్ మాలా ఇట్లా నుంచి డాక్యుమెంట్ తీసుకురండి। యాక్చువల్లీ 1940 సైజు ఆ సైజు మా సభలో తిరుగుతున్నారు। తిరుగుతున్నది ఏమంటే వాళ్ళు దౌర్జన్యం చేసి గోడ కూడా పట్టుకుంటాడు। మళ్ళీ మా పాత గోడ మీద కూడా ఆరాడికి వచ్చాడు। డబ్బులు కూడా నడుస్తుంది। ఇప్పుడు శరభాలో కోర్టు కేసులు ఏమన్నా వింటాడా? ఎవడన్నా కబ్జా చేస్తే ఎమ్మెల్యే పేరు చెప్పాలి, అర్థమైనా? అప్పుడు నన్ను పిలిస్తే నేను తంతాను అర్థమైందమ్మా? ఈ స్థలంలో మీరు ఉంటాయా? ఇవన్నీ ఏమి నడవు। ఈ స్థలంలో మీరు ఉండండి, అర్థమైనా? చట్టం ఎవరు ధైర్యం వేడుందమ్మా? సాయిబుడు దాంట్లో బాలాజీ కౌన్సిలర్ 9 మంది అంత ఆచార్యులు। మీరు కూడా అడిగి తయారవ్వండి, ఏం చేస్తారు? ఇంకా ఇంట్లో నేనున్నా కదా బట్టి అడ్డుపడుతున్నారు। చట్టబద్ధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీ బంధువులందరినీ పెట్టుకొని రౌడీలు తరమంటారు। పోలీసుకి 50 మంది ఉంటారు, అలా మీ స్థలం అంటే మీరు కాపాడుకోవాలి కదా ధైర్యంగా, అంతే కదా? బంధువులందరినీ పెట్టుకోవాలి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలి, సరేనా? అందరికీ నమస్కారం। నా పేరు ప్రమోద్ కుమార్ సార్। మాది శరబజార్లో మాది ఒక కాంప్లెక్స్ ఉంది, కోటిగుడి వీధి శరబజార్ ఈ స్థాయి కాంప్లెక్స్ కాంప్లెక్స్ పేరు। మా కాంప్లెక్స్ 1931 నుంచి మా పెద్దల తరతరాలుగా ఇప్పుడు ఆ కాంప్లెక్స్ పక్కన రస్తా ఉంది సార్। ఆ రస్తా కూడా మాది కాదని ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు అంటున్నారు సార్। వీళ్ళు 9 మంది అక్కడ నివసించే దౌర్జన్యం చేసి మా పైన ఇంతకు 2 ఏళ్ల వరకు అది ఆ స్థలం గురించి మా బావగారైన అతను క్యాస్ట్ అవ్వడం వల్ల అతన్ని తీసేసి డిస్క్వాలిఫై చేసి కులపరంగా తిట్టినారు సార్। కులపరంగా తిట్టడము, బెదిరించడం జరిగింది। కాంప్రమైజ్ అవుతారని డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశారు, అది కూడా కాలేదు। వంట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా చేసినాము ఇంతకుముందు, అక్కడ యాక్షన్ జరగలేదు, న్యాయం జరగలేదు। అలా సిఐ కూడా వెళ్ళి కంప్లైంట్ చేసినాము, అక్కడ మాకు న్యాయం జరగలేదు। స్పందనలో కూడా ఇప్పుడు కంప్లైంట్ చేసినాము, అక్కడ కూడా మాకు న్యాయం జరగడం లేదు। మాది ప్లేసు ఎంక్వైరీ చేయకముందే మాకు అక్కడ రస్తా లేదని కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు మాకు పత్రం ఇచ్చినాడు। మళ్ళీ అది మాది కాకుండా, మున్సిపాలిటీ కాకుండా, ప్రైవేట్ కాకుండా ప్లేస్ ఎవరిది? ఇంతకుముందు ఆ కాంప్లెక్స్లో బావి కూడా ఉంది, ఆ బావి కూడా మూసేసి కాంప్లెక్స్ కట్టడం కూడా జరిగింది అక్కడ। దానికి ఎవరు అసలుకి అబ్జెక్షన్ చేయలేదు ఇంతవరకు। ఎన్నోసార్లు కూడా కంప్లైంట్ ఇచ్చేసింది।
కానీ ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ న్యాయం చేకూర్చాలని మాది సైజ్ వచ్చి 1941. మా సైజ్ ఏముందో మా కొలత ఏముందో ఆ కొలత ప్రకారం మనది ఏదో డాక్యుమెంట్ 1930 ఏం కొలత ఉందో ఆ ప్రకారంగా మేము అడుగుతున్నాం. మాకు అంత మించి 1 ఇంచు కూడా మాకు అవసరం లేదు. ఇప్పుడు చూస్తే మున్సిపాలిటీ వాళ్ళు అసలు మాకు రస్తానే లేదు. మీది కాదు, అసలు గవర్నమెంట్ కాదు, మున్సిపాలిటీ కాదు, మళ్ళీ ఎవరు కాదు. ప్లేస్ ఎంక్వైరీ చేయకముందనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు. 9 మంది అక్కడ ఉండే 9 మంది ఆచార్యులు కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. కులపరంగా తిట్టి మమ్మల్ని తిట్టడము, ద్వేషించడం, అది కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఇస్తే కూడా ఆయన మున్సిపాలిటీకి రిఫర్ చేసినాడు. జాయింట్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ మున్సిపాలిటీకి సపోర్ట్ ఇచ్చేస్తే ఆయన వచ్చి మాకు మీ స్థలం మీద కానీ ఎంకరేజ్మెంట్లో మీరు ఉన్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది డాక్యుమెంట్ వెరిఫై చేయకున్నట్లా ఏమి చేయకోకున్నట్లా ఇంకా మీరు ఇష్టానుసారం మీరు స్టేట్మెంట్ ఇస్తే మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మీ మీద కూడా మేము జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోతాము, అధికారం ఎమ్మెల్యే దగ్గర పోతాం. అవసరం వస్తే మేము పై అధికారుల దగ్గర కూడా పోతాం. మీ మీద మీరు ఇట్లా తప్పుడు స్టేట్మెంట్లు ఎంతమందికి ఇస్తున్నారు? అక్కడ అందరూ ఎంకరేజ్మెంట్లో ఉండరు. వాళ్ళు అంతా డబ్బులు తిని మీరు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అక్కడ మీరు ఎంతమందితో సుమారుగా 10-15 మందితో డబ్బులు తిన్నారు. అక్కడ అందరూ ఎంకరేజ్మెంట్లో ఉన్నారు. అందరూ పరంపరలో ఉండే వాళ్ళు. మాకు 1931 డాక్యుమెంట్ ఉంటే మాకే తప్పుడు మాదే స్థలం లేదని మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అక్కడ మా డాక్యుమెంట్ వెరిఫై చేయండి. మా డాక్యుమెంట్ లేదని మా కాంప్లెక్సే పక్కన కొట్టండి. మా స్థలం లేదంటే మేము మున్సిపాలిటీలో ఉన్నామంటే మా కాంప్లెక్సే పక్కన కొట్టండి. మాకు అటు కూడా సిద్ధమే. మా స్థలం 1931 డాక్యుమెంట్ మా స్థలం పెట్టుకొని మీరు ఎవరో ఎంకరేజ్మెంట్లో కట్టుకొని సపోర్ట్ చేసి వాళ్ళతో అమౌంట్ తిని వాళ్ళకి తప్పుడు స్టేట్మెంట్ ఇస్తారా? తప్పుడు స్టేట్మెంట్లు ఎట్లిస్తారు మీరు? దీని సరైన న్యాయం మీరు కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ చూడాలి. మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా జాయింట్ కలెక్టర్ ఆ రోజు చదవలేదు. ఇంకా పిచ్చి మున్సిపాలిటీకి రిఫర్ చేస్తాడు. అసలు ఇది ఎవరికి ఇవ్వాలనేది కూడా ఆయనకి ఇది లేదు. ఇంకా ఆయన మున్సిపాలిటీకి ఇస్తే మున్సిపాలిటీ ఆయన మా స్థలం డాక్యుమెంట్ వెరిఫై చేయకుండా పేపర్ మీ స్థలం లేదని పేపర్ ఇస్తే అంటే అవతల వాళ్ళతో కుమ్మక్కైనారా? నేను కదా మీరు అవతల మొత్తం 12-13 షాపులు ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయి. ఆ షాపులు చూడండి ఫస్ట్ ఎక్కడ ఉన్నాయి, ఏమో కట్టినారు, ఎక్కడ కట్టినారు, మా కాంప్లెక్స్ ఎక్కడ ఉంది అది చూసిన తర్వాత మీరు మాట్లాడాలి. ఊరుకుండా మీరు పేపర్ ఇచ్చి మీ స్థలం లేదు ఎంక్రోచ్మెంట్లో ఉండాలంటే ఈరోజు మా లాంటి వాళ్ళు మెట్రోలు ఎంతమంది బాధ్యులు అంటారు. మీరు ఈరోజు అధికారం ఉందని చెప్పి వాళ్ళకి ఒత్తాసు పలుకుతారా? శరపయ్య ఆ రోజు ఈ 2 ఏళ్ళ కిందట ఒకసారి గలాట్ అయితే కూడా మా భార్యని మా అక్కని కూడా కొట్టి దూషించినారు. వాళ్ళు 9 మంది వాళ్ళు ఇప్పుడు కేసు వస్తుంది. వాళ్ళు కేసు పెట్టి దానికి మళ్ళీ వాళ్ళు మమ్మల్ని శరపయ్యలో పోతే ఎస్సీ వాళ్ళు దౌర్జన్యం అని చెప్పి మమ్మల్ని కొట్టుకు వస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. 9 మంది వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ గారు మున్సిపాలిటీకి ఇస్తారు. ఇది హోమ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. అట్లా మున్సిపాలిటీకి ఇస్తారు. మాకు అందుకు న్యాయం చేయాలి కదా. అది ఎన్క్వైరీ చేయాలి కదా. మీరు ఏం చెప్తున్నారండి? ఎన్క్వైరీ చెప్పుకున్నట్టు ఉంటే పేపర్ ఇస్తే రమేష్